నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ గీతాంజలి హ్యాపీ హోమ్. ఈరోజు వీడియో ఏంటంటే నా దగ్గర ఉన్న కొన్ని డబుల్ కుర్తీస్ కలెక్షన్ మీకు చూపిస్తాను. అవి నేను డిజైన్ చేసుకున్నవి కాదు, అవి రెడీమేడ్గా తీసుకున్నాను అనమాట. ఇవన్నీ సోచ్ కలెక్షన్ అనమాట. నేను సోచ్కి పెద్ద ఫ్యాన్ అనమాట. ఇంకా అలానే కాకపోయినా దాంట్లో రీజనబుల్ రేట్స్ ఉంటాయి, నాకు బాగా సెట్ అయిపోతాయి, ఈజీగా దొరుకుతాయి డిజైన్స్, నంబర్ ఆఫ్ కలెక్షన్ ఉంటాయి. ఇంకా అన్నిటికంటే మంచి విషయం ఏంటంటే మాకు నియర్ బై సోచ్ అన్నమాట. సో ఈ వీడియోకి వెళ్ళే ముందర నా ఛానల్కి ఎవరైనా కొత్త వాళ్ళు వచ్చి ఉంటే నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న పక్కన గంట సింబల్ నొక్కడం మాత్రం మర్చిపోకండి. సో లెట్స్ గెట్ స్టార్టెడ్ గీతాంజలి హ్యాపీ హోమ్. ఫస్ట్ కుర్తి చూపిస్తాను అనమాట. ఏం తింటున్నా అంటే అల్లం మురబ్బ తింటున్నాను. నేను మొన్న చేసాం కదా, అది తింటున్నాను అనమాట. చాలా బాగుంది. ఇంకా స్టార్ట్ చేసేద్దాం. ఏంటంటే ఫస్ట్ ఇది కోట్ అన్నమాట. కోట్ పైన కోట్, ఇది మీరు చాలా వీడియోస్లో నన్ను చూసే ఉంటారు అనమాట. ఈ కుర్తీ ఇది వేసుకున్న వీడియోస్ చాలా ఉంటాయి అనమాట. ఇలా వేసేసుకుంటాను. కొన్ని టీషర్ట్స్ కూడా ఇలాగే వేసేసుకుంటాను అనమాట. నేను ఇట్లా ఇలా వేసుకుని బయటకు వెళ్ళిపోతాను అనమాట. అయితే దీనిపైనకి క్రాప్ టాప్ ఇచ్చారు అనమాట. ఈ క్రాప్ టాప్ మనం వేసుకునేది బాగోదు, చిన్నగా ఉంటుంది. దీనికి ఇంకా ఫ్రిల్స్ ఇచ్చుకుని ఒక 5 ఇంచెస్ ఫ్రిల్స్ ఇద్దామని అనుకుంటున్నాను. టీషర్ట్ లాగా అయిపోతుంది. ఇది క్రాప్ టాప్ ఇచ్చారనమాట. దీనికి బోట్ నెక్, నెక్స్ట్ ప్రిన్సెస్ కట్ మీద ఇలా ఇచ్చారనమాట. నెక్స్ట్ దీని కిందకి ఇలా ప్యాంట్ ఇచ్చాడు. క్రాప్ టాప్ ప్లస్ ప్యాంట్ బాగా పనిచేస్తుంది. ఇంకా అప్పుడప్పుడు నైటీ ప్యాంట్స్ లాగా, లేకుంటే ఇప్పుడు జర్నీ టైంలో టీషర్ట్ పైనకి బాగా పనిచేస్తుంది అనమాట. క్రాప్ టాప్ ఒకటే యూజ్ చేయట్లేదు, చిన్నగా ఉంది కాబట్టి అంతే. అలా ఇలా ఒకటి డబుల్ కుర్తీ అని తీసుకున్నాను. డబుల్ కుర్తీ అంటే మీన్స్ లోపల ఒకటి క్రాప్ టాప్ లాగా వచ్చింది, క్రాప్ టాప్ మీద ఇది వచ్చింది కాబట్టి నేను ఈ డబుల్ కుర్తీ టైప్లో నేను యూజ్ చేస్తాను అనమాట. సో నెక్స్ట్ కుర్తీకి వెళ్ళిపోదాం. ఇవన్నీ మీకు చెప్పడం మర్చిపోయాను కదా, ఇవన్నీ ప్రైస్ 1000 రూపీస్ లోపలే అనమాట. ఇవన్నీ కలెక్షన్ మొత్తం. సో సెకండ్ కలెక్షన్ ఏంటంటే ఇది క్రీమ్ అండ్ రెడ్ కాంబినేషన్ అనమాట. ఇది లాంగ్ కుర్తీ. ఇలా లాంగ్ కుర్తీకి హాఫ్ కుర్తీ మనకి ఇలా వచ్చిందనమాట. ఇలా చాలా బాగుంటుంది. ఇది ఎంబ్రాయిడరీ అనమాట. ఎంబ్రాయిడరీ షెల్ఫ్ ఎంబ్రాయిడరీ వచ్చింది. నెక్స్ట్ కాంట్రాస్ట్ రెడ్ కలర్ ఎంబ్రాయిడరీ వచ్చిందనమాట. ఇది డబుల్ కుర్తీ సెకండ్ కలెక్షన్ అనమాట. ఇది కూడా సంథింగ్ 699 799 అంతే పడింది అంతే. కానీ చాలా బాగుంటుంది, మన్నిగా ఉంటుంది, చల్లగా ఉంటుంది, కంఫర్ట్గా ఉంటుంది. కాటన్ మెటీరియల్స్ ఇవన్నీ. అంటే కాటన్ మెటీరియల్స్ అని కాదు, సాటిన్ సంథింగ్ ఏమంటారు కొంచెం ఆ టైప్. మై ఫేవరెట్ కుర్తీ అనమాట. ఇది ఇన్నర్. దీనికి హ్యాండ్స్ వచ్చాయి, ఇంకా వేసుకుంటే వేసుకోవచ్చు, లేకుంటే లేదు. నేను వేసుకున్నాను. ఇది లాంగ్ కుర్తీ అనమాట. ఇదేమో లోపల వస్తుంది ఈ కుర్తీ. దీనిపైన ఇది వస్తుంది ఈ కుర్తీ. చూడండి ఇలా అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఈ కుర్తీ ఎలా ఉందో, ఈ జాకెట్ ఎలా ఉందో అలాగే ఇది వస్తుంది అన్నమాట. చూడండి ఇలా వస్తుంది. ప్లెయిన్ కుర్తీ, లెఫ్ట్ సైడ్కి ఇలా ఎంబ్రాయిడరీ వస్తుంది. ఇలా వస్తుంది. చాలా బాగుంటుంది, నీట్గా లుక్ ఉంటుంది ఇది. మళ్ళీ ఇంకా ఇక్కడ థ్రెడ్స్ కట్టుకోవడానికి లూజ్గా ఉంటే టైట్ కట్టుకోవడానికి ఇలా హ్యాంగ్స్ ఇచ్చారన్నమాట. బాగుందా ఇది? అంటే ఇవన్నీ మెటీరియల్స్, ఇదేమో జార్జెట్, ఇదేమో కాటన్, అంటే డిఫరెంట్గా వస్తాయన్నమాట. కానీ కంఫర్ట్గా ఉంటుంది క్లాత్. గుచ్చుకోవడం కానీ అలాంటివి ఏమి ఉండదు అనమాట. చాలా కంఫర్ట్. పింక్, మై ఫేవరెట్ పింక్. ఇది కూడా లాంగ్ కుర్తీ. ఇది లోపల వచ్చేస్తుంది. దీనికి హ్యాండ్స్ రాలేదు, అంటే మనం అటాచ్ చేసుకోవాలి. లోపల అటాచ్ చేసుకోవచ్చు. అక్కడ ఇన్నర్ కాబట్టి అటాచ్ చేసుకోవడం అవసరం లేదు, బట్ నేను చేసుకున్నాను. ఎప్పుడైనా ఇలా ఉంటుంది. ఎప్పుడైనా సింగిల్గా కూడా వేసుకోవచ్చు అనమాట. అంత పత్తలా కూడా ఏం లేవు, బాగానే ఉన్నాయి అనమాట. నెక్స్ట్ దీనిపైన ఇది ఇన్నర్ అనమాట. దీనిపైన దీనిపైనకి ఇలా వచ్చేస్తుంది అనమాట ఈ కుర్తీ. ఇది సపరేట్ జాకెట్ అని చెప్పాను కదా. ఇది ఫ్రంట్ ఏమో హాఫ్ కుర్తీ లాగా వచ్చేస్తుంది, అంటే క్రాప్ టాప్ లాగా వచ్చేస్తుంది. బ్యాక్ సైడ్ అయితే మొత్తం ఫుల్ వచ్చేస్తుంది అనమాట. ఇది
చాలా సూపర్గా ఉంటుంది అన్నమాట వేసుకుంటే. ఇలా ఉంటుంది, నడుస్తూ ఉంటే ఇది ఇది ఇలా ఇలా వెళ్తుంది అనమాట. ఇలా వెళ్తూ ఉంటే చాలా అందంగా ఉంటుంది అనమాట, బాగుంటుంది. ఇక్కడ షెల్ఫ్ కలర్తోనే నాకు ఇక్కడ ఫ్లవర్స్ ఇచ్చారనమాట, అంతే. ఇదేమో సాటిన్. ఈ కుర్తా ఫ్రంట్ భాగం అంతా, ఫ్రంట్ సైడ్ అంతా సాటిన్తో స్టిచ్చింగ్ చేశారు. ఈ కిందదేమో మొత్తం ప్యూర్ జార్జెట్, అట్లా బాగుందా. ఇలా నేను లోపల పంపించేసి ఇలా లోపలికి పంపించేసి మీకు చూపిస్తున్నాను, లేకపోతే అర్థం కదా అనేసి లోపల పంపించి చూపిస్తాను. నెక్స్ట్ ఇలా రెడ్ కలర్ ఇన్నర్ వచ్చింది, టాప్ ప్లెయిన్ టాప్, ముందర చిన్నగా ఎంబ్రాయిడరీ ఇచ్చారనమాట. దీనిపైనకి ఇదేమో కోట్ ఇచ్చారు ఇలా. ఇలా ఇచ్చారు. దీనికి ప్యాంట్ కూడా వచ్చింది, రెడ్ కలర్ ప్యాంట్ వచ్చింది. నేను ఇప్పుడు దీని లోపలికి చూపిస్తాను ఇన్సర్ట్ చేసి. ఇదిగోండి ఇలా వచ్చేస్తుంది ఇన్సర్ట్ చేస్తే. దీనికి ఫుల్ హ్యాండ్స్ ఇచ్చారనమాట. ఇది కూడా అసలు కలర్ పోదనమాట వాష్ చేస్తే. చాలాసార్లు ఇది వేసుకున్నాను. ఇలా ఇలా ఉంటుంది. దీనికి పలాజో ప్యాంట్ ఇచ్చారు, ఈ రెడ్ కలర్లో పలాజో ప్యాంట్ ఇచ్చారు అనమాట. చాలా బాగుంటుంది ఇప్పుడు వేసుకుంటే. నెక్స్ట్ కుర్తీ ఇదనమాట. ఇది ఏంటంటే కొంచెం వెరైటీగా ఉంటుంది. లోపల ఫ్రాక్ ఇచ్చాడు, పైన కుర్తీ ఇచ్చాడు అనమాట. స్ట్రైట్గా కుర్తీ ఉంటుంది కదా, అలా ఇచ్చాడనమాట. చూడండి, దీనికి హ్యాండ్స్ వచ్చాయి, నేను హ్యాండ్స్ వేసేసుకున్నాను. దీనిపైన జాకెట్కి కుర్తీకి హ్యాండ్స్ చాలన్నమాట. దీనికి కంపల్సరీగా మనము హ్యాండ్స్ వేసుకోవాల్సిందే. ఇది ఫ్రాక్ టైప్లో ఉంటుంది, అది ఫ్రిల్స్ ఇలా ఇలా ప్రిల్స్ ఇచ్చారనమాట. ఫ్రిల్స్ ఇది లాంగ్ అనమాట. ఇలా ఇలా ఉంటుందా. నెక్స్ట్ దీనిపైన ఇలా ఉంటుంది, సూపర్ డిజైన్ అనమాట. హెవీగా ఉంటుంది, వేసుకుంటే ఒక ఫెస్టివల్ లుక్ వస్తుంది అనమాట. మంచి ఎల్లో అండ్ బ్రిక్ కలర్ కాంబినేషన్, ఇది బాగుంటుంది. ఇదంతా ఇది లాస్ట్ ఇయర్ నేను రాఖీ పౌర్ణమికి వేసుకున్నాను అనమాట. ఇది ఈ సెట్ ఇలా ఉంటుంది. ఇదేమో పొట్టిగా ఉంటుంది, ఇదేమో పొడుగ్గా ఉంటుంది. దీని కింద బార్డర్ ఇచ్చారనమాట, కొంచెం షెల్ఫ్ బార్డర్ ఇచ్చారు. షెల్ఫ్ బార్డర్ కాదు, గోల్డెన్ ప్రింట్ ఇచ్చారనమాట ఈ ఫ్రాక్కి. అది బయటికి వచ్చి చాలా బాగా అనిపిస్తుంది. మీకు చూపిస్తాను ఇప్పుడు. ఇలా ఉంటుంది ఇది ఫుల్గా. ఇలా కిందికి వచ్చి అలా బాగుంటుంది అనమాట. వేసుకుంటే చాలా లుక్ ఉంటుంది. ఇక్కడ ఒక కలర్, ఇక్కడ ఒక కలర్, అలా ఇక్కడైతే సూపర్గా ఇచ్చారు. ఫ్రంట్ అండ్ బ్యాక్ ఇది బాగుంటుంది. ఇది కూడా లాంగ్ ఫ్రాక్ అనమాట. ఇది ఫ్రిల్స్ వచ్చింది. ఇది ప్యూర్ షిఫాన్ జార్జెట్ ఏమో అంటారు దీన్ని. మంచిది, బాగుంది, కంఫర్ట్గా ఉంది. ఇలా ఉంటుంది. లాంగ్ ఫ్రాక్ అనమాట. లాంగ్ ఫ్రాక్ కింద ఇలా ప్రింట్ ఇచ్చాడు, గోల్డెన్ ప్రింట్ ఇచ్చాడు. ఇది 3 కలర్స్ అనమాట మొత్తం. ఇదేమో కాఫీ కలర్, ఆరెంజ్ కలర్, నెక్స్ట్ ఇది మంచి పింక్ కలర్ అనమాట. 3 కలర్స్ ఇచ్చాడు, చాలా బాగుంటుంది. ఇదేమో ఇన్నర్. తర్వాత దీనిపైన ఇంకొక జాకెట్ ఇచ్చాడు అనమాట, క్రాప్ టాప్ లాగా లాంగ్ జాకెట్ ఇచ్చాడు. ఇది చాలా బాగుంటుంది. ఇందాక పింక్ కలర్ చూపించాను కదా, క్రాప్ టాప్ టైప్. ఇలా లోపలికి ఇలా జాకెట్ అనేది ఇలా వేస్తే, లోపటేమో ఫ్రాక్ అని చెప్పాం కదా, పైన జాకెట్ ఇచ్చాడు, క్రాప్ టాప్ లాగా జాకెట్ ఇచ్చాడు. ఇలా ఇన్సర్ట్ చేస్తే ఇలా ఉంటుందన్నమాట. ఈ హ్యాండ్స్ ఇలాగా. నెక్స్ట్ ఈ ఫ్రాక్ ఇలాగే ఇందాక చూపించాను కదా. నెక్స్ట్ ఈ క్రాప్ టాప్ ఏమో ఇలా ఇచ్చాడు అనమాట, ఈ షేప్లో ఇచ్చాడు క్రాస్గా. చాలా బాగుంటుంది, చాలా బాగుంటుంది. నెక్స్ట్ ఇక్కడ మనకి బ్లౌజ్లోకి వేసుకుంటాం కదా, అదేమంటారు, కాస్ల వర్క్ అంటారు కదా, ఆ కాసులు ఇక్కడ ఇచ్చాడు అనమాట. దీంట్లో యాంటిక్ ఫినిషింగ్లో మనకి కాసులు ఇచ్చాడు, కనిపిస్తున్నాయి కదా, ఊగుతున్నాయి కదా, యాంటిక్ ఫినిషింగ్లో ఇచ్చాడు. మళ్ళీ నెక్స్ట్ నెక్ కూడా చాలా బాగా డిజైన్ చేశాడు అనమాట. ఆరెంజ్ అండ్ కాఫీ గోల్డ్ అంటే ఆ వీటితోని మనకి చమ్కీస్తోని హైలైట్ చేశాడు అన్నమాట నెక్. ఇది ముందు భాగం అనమాట. నెక్స్ట్ బ్యాక్ సైడ్ అయితే ఇది
ముందేమో మనకి హాఫ్ ఇచ్చాడు క్రాప్ టాప్ లాగా జాకెట్. నెక్స్ట్ బ్యాక్ సైడ్ అయితే ఫుల్ ఇచ్చాడు అనమాట ఈ జాకెట్. చూడండి కింద ఈ ప్రింట్ కనిపించేంత వరకు ఇది ఇచ్చాడు అనమాట, ఈ జాకెట్ ఇచ్చాడు. నా ఫేవరెట్ అనమాట ఇది, ఫేవరెట్ వేస్. ఇది వేసుకుంటే అసలు చల్లగా ఉంటుంది, ఎంతసేపు అయినా వేసుకోవాలనిపిస్తుంది. అసలు హెవీగా ఉండదు, కాటన్, ప్యూర్ కాటన్ అనమాట, చాలా బాగుంటుంది. చూపిస్తాను ఇప్పుడు మీకు. ఇది డిస్టెంబర్ కలర్ అంటారా, దీన్ని ఏమో అంటారు, ప్యారెట్ గ్రీన్ కంటే తక్కువ ఉంటుంది, కొంచెం గ్రీన్ కలర్కి. ఇది గ్రీన్ కలర్లోనే ఉంది, డిస్టెంబర్ కలర్లో కొంచెం లైట్ కలర్ అన్నమాట. ఇది ఇన్నర్, లోపల కుర్తి ప్లేన్ ఇచ్చాడు అన్నమాట. ఇలా ప్లేన్ ఇచ్చాడు ఇన్నర్. నెక్స్ట్ జాకెట్ విత్ కాలర్ నెక్, ఇలా ఉంటుంది. దీనికి బటన్స్ ఏం రావు, ఊరికే అలా కోట్ వేసుకోవడమే. హ్యాండ్స్ ఎల్బో హ్యాండ్స్ ఇచ్చాడు. యాక్చువల్గా ఇది చాలా లూజ్ అయిపోయింది డ్రెస్ నాకు. ఇది కొన్ని ఎల్ సరిపోతుంది, కొన్ని మీడియం సరిపోతాయి అనమాట. యాక్చువల్లీ నేను ఇది ట్రయల్ చేసుకోకుండా తీసుకున్నాను, మనకి ఎల్ వస్తుంది కదా అనేసి తీసుకున్నాను. ఇది విపరీతంగా లూజ్ అయిపోయింది, బట్ నేను ఇంకా అడ్జస్ట్మెంట్ అవుతున్నాను ఇంకా. బట్ నాకు బాగుంది, మీరు చూడొచ్చు. ఏంటి నాది తర్వాత లాస్ట్కి వస్తుంది పోస్టర్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అని. దాంట్లో నేను ఈ డ్రెస్ వేసుకున్నాను అనమాట, చాలా బాగుంటుంది. ఇది ఇన్నర్ లోపలికి వెళ్ళిపోయి ఇలా కనిపిస్తుంది, బాగుందా కుర్తి. నేను ఇంకా ట్యాగ్ కూడా తీయలేదు, ఇలా ఉంటుంది. ఇది ఫ్లోరల్ ప్రింటెడ్ లాగా ఉంటుంది. నెక్స్ట్ దీనికి ప్యాంట్ ఇచ్చాడు, బ్లాక్ కలర్ పలాజో ప్యాంట్ ఇచ్చాడు. నెక్స్ట్ గ్రే కలర్, ఆసమ్ కలర్ అనమాట, గ్రే కలర్ టాప్ ఇచ్చాడు, లోపల ఇన్నర్గా లోపల ఇచ్చాడు అనమాట, చాలా బాగుంటుంది. నేను ఈ టాప్ యూజ్ చేశాను, దీనికి ఇంకా చాలా కుర్తీస్ ఉన్నాయి, జాకెట్స్ ఉన్నాయి, యూజ్ చేశాను. కాకపోతే నేను ఈ డ్రెస్ ఇంకా యూజ్ చేయలేదు, జాకెట్ యూజ్ చేయలేదు. ఇంకా నెక్స్ట్ దీనికి ఇలా జాకెట్ ఇచ్చాడు అనమాట, ఇది ఫ్లోరల్ ప్రింట్ కాబట్టి ఇది ప్లేన్ ఇచ్చాడు అనమాట. నెక్స్ట్ దీనికి బ్లాక్ కలర్ ప్యాంట్, పలాజో ప్యాంట్ మామూలుగానే ఉంటుంది. పెద్ద పలాజో ఏం కాదు, చిన్న పలాజో ఇచ్చాడు అనమాట, పెద్ద ప్యాంట్ ఏం కాదు ఇది. నేను ఇది ఇప్పుడు ఇన్సైడ్ చేసి చూపిస్తాను. ఇలా ఉంటుంది, ఇలా అంటే ఇది ఇలా కవుగా ఉంటుంది, పైన పొట్టిగా కొంచెం కిందికి వచ్చినా కొద్దీ పొడుగు అలా పెరుగుతూ ఉంటుంది. చూడండి ఇలా ఉంటుంది, చాలా బాగుంటుంది. కుర్తీ కూడా కంఫర్ట్గా ఉంటుంది, సింపుల్ కుర్తీ అనమాట. ఇది నార్మల్గా షార్ట్ కుర్తీలానే ఉంటుంది, మంచి కనకాంబర్ కలర్. నెక్స్ట్ దీనికి పైన జాకెట్ ఇలా ఇచ్చాడు, హాఫ్ ఫ్లోరల్ ప్రింట్ ఇచ్చాడు అనమాట. లోపలికి ఇంచు చేస్తే విత్ హ్యాండ్స్, ఈ జాకెట్కి హ్యాండ్స్ రాలేదనమాట, మనం ఇన్నర్కి ఇచ్చుకున్న హ్యాండ్స్ బయటకు వచ్చేస్తాయి ఇలాగా. తర్వాత ఇంకా ఇలాగ ఉంటుంది, సేమ్ పైన కుర్తీ లోపల కుర్తీ సేమ్ సైజు, కొంచెం పొట్టిగా ఉండదు అనమాట, సేమ్ ఉంటుంది దీనికైతే. కానీ వేసుకుంటే లుక్ చాలా బాగుంటుంది, మీకు ఎప్పుడైనా వీడియోలో కనిపిస్తుంది ఈ కుర్తీ కూడా ఇప్పుడు నేను వేసుకుని కదా, ఈ కుర్తీ టైప్ అనమాట. ఇది జాకెట్ పైన ఇది క్రాప్ టాప్ ఇచ్చాను అనమాట. ఇప్పుడు ఇవన్నిటికీ ఎప్పుడన్నా లాక్డౌన్ అంతా అయిపోయిన తర్వాత మ్యాచింగ్ క్లాత్ తీసుకొని ఇక్కడ ఫ్రిల్స్ ఇచ్చుకుంటే మరి ఇది సెట్ అవుతుంది. ఇంత పొట్టిగా వేసుకోలేం కదా, ఇలా ఉంటుంది. లేదంటే ఇది బ్లౌజ్ కన్నా ట్రై చేస్తా అలా. అది క్రాప్ టాప్ అయిపోయింది. ఇది ప్యాంట్ మటుకైతే ఆసమ్, సూపర్గా ఉంది. చూడండి ప్రింట్ సూపర్గా ఉంది అనమాట. ఇక్కడ ఇది బటన్స్ ఇవ్వడం, ఇక్కడ ఫ్రిల్స్ ఇవ్వడం చాలా బాగుంది అనమాట. ఇది
ఇలా ఉంటుంది. ఇది ఎప్పుడైనా టీ షర్ట్స్ పైన కూడా చాలా బాగుంటుంది. తర్వాత దీనిపైన జాకెట్ సేమ్ ఇది ఎలా ఇచ్చాడో అలాగే ఉంటుంది జాకెట్. మొత్తం ప్రింట్ అనమాట. ఇంకా ఇలా మనము ఈ జాకెట్స్ దీనికే వేసుకోవాలని లేదు, మిక్స్ అండ్ మ్యాచ్ దేనికైనా చేసుకోవచ్చు. దీనిపైన గ్రే కలర్ టీ షర్ట్స్, బ్లాక్ కలర్ టీ షర్ట్స్, ఈ కలర్, ఎల్లో కలర్ ఏవైనా మిక్స్ అండ్ మ్యాచ్ వేసేసుకొని ఈ జాకెట్ వేసేసుకుంటే చాలా బాగుంటుంది. మళ్ళీ ఇంకా పైన బ్లాక్ కలర్ టీ షర్ట్ వేసుకొని ఈ ప్యాంట్ వేసుకొని ఈ జాకెట్ వేసుకుంటే ఆసమ్ కేక్ అనమాట. అలా మెయింటైన్ చేస్తారు. నెక్స్ట్ కుర్తీ సేమ్ అదే, ఇదే ఈ టైప్ ఆ టైప్ సేమ్ అనమాట. ఇది ప్లెయిన్ మెరూన్ ఇచ్చాడనమాట ప్యాంట్ అండ్ ఏమంటారు దీన్ని, క్రాప్ టాప్ ప్లెయిన్ ఇచ్చాడు మెరూన్. ప్యాంట్ నేను వాడతాను, దాదాపుగా వాడతాను అనమాట. ఇలా ఉంటుంది ప్యాంట్, ఇలా ఉంటుంది. పలాజో ఇచ్చాడు అనమాట. నెక్స్ట్ సేమ్ కుర్తీ, సేమ్ జాకెట్, సారీ ఓపెన్ జాకెట్. దీనికి బటన్స్ ఉండవు, ఏ జాకెట్స్కి బటన్ ఉండవు, ఓపెన్ అయి ఉంటేనే బాగుంటుంది అనమాట. ఇవి అలా ఈ ప్రింట్ ఇచ్చాడు. ఇప్పుడు ఈ ప్రింట్ ఎలా ఉందో దీనికి ప్రింట్ మొత్తం ఎలా ఉందో దీనికి అలాగే ఉంటుంది అనమాట. చూపించే ఇంకొక కుర్తీ 1000 రూపీస్ కాదు, కొంచెం కాస్ట్ ఎక్కువే. ఇది డ్రై వాష్ కుర్తీ అన్నమాట. దీన్ని ఏం కలర్ అంటారో నాకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి రావట్లేదు, మీరే చూసుకోండి. ఇది ఏంటి అంటారు, సంథింగ్ ఇంగ్లీష్ కలర్స్లో వన్ టైప్ ఆఫ్ గ్రీన్. ఇలా ఇచ్చాడు. దీనిపైన జాకెట్ ఆసమ్ ఇలా ఉంటుంది. ఇది నేను ఇప్పుడు ఇన్సైడ్ చూపిస్తాను. ఇలా ఉంటుంది డ్రెస్. ఇలా హ్యాంగింగ్ ఇచ్చాడు. ఇది దీనికి ఇక్కడ టై చేసుకోవడానికి. ఇది ఫుల్ హ్యాండ్స్ కాదు, ఎల్బో హ్యాండ్స్ కంటే కొంచెం 3/4 హ్యాండ్స్ అంటారు కదా, అలా ఇచ్చాను అనమాట. ఇవి వేసుకుంటే నీట్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. పార్టీవేర్ కుర్తీ అనమాట ఇది. అంటే అవన్నీ పార్టీవేరే, బట్ ఇది ఇంకా కొంచెం గ్రాండ్గా ఉంటుంది, వేసుకుంటే నీట్గా డీసెంట్గా బాగుంటుంది. నచ్చాయి ఈ కుర్తీస్ అన్నీ. మీకు అందరికీ ఈ కుర్తీస్ నచ్చాయనుకుంటున్నాను. నచ్చినట్లయితే ప్లీజ్ నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న పక్కన గంట సింబల్ను కూడా మాత్రం మర్చిపోకండి. సో మరో మంచి వీడియోతో నేను మీ ముందుంటాను. బాయ్ ఫ్రెండ్స్.